హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓ చల్లటి సాయంత్రం నేను చేసుకునే పనులు, కొన్ని ముఖ్యమైన పనులు మీతో షేర్ చేసుకుందామని ఈరోజు అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా మంచి మంచి విషయాలు ఉంటాయి. నేను చెప్పిన ఏ విషయంలో మీకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది అనిపించినా కూడా మీరు తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక మంచి కామెంట్ అయితే చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ అనమాట. వీడియో షూట్ చేయడానికి పడిన కష్టం అంతా తీసేసి నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి. మనం గోధుమ పిండితో అయితే చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ గోధుమ పిండికి కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ వేసి 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత కలుపుకుంటే మనకి పిండిని ఎక్కువ ఒత్తుకోవాల్సిన పని లేకుండా త్వరగా సాఫ్ట్గా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. బయట వర్షం పడిందండి, మొత్తం తడిగా ఉంది, బాగా చల్లగా ఉంది వాతావరణం అంతా కూడాను. బయట మొత్తం ఇంటి చుట్టూ వాకిలి, ఇంటి లోపల అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. మనకు ప్రతి ఒక్కరికి ఉండే పనులే కదండి వీటన్నింటినీ, అందుకే మీతో షేర్ చేసుకోలేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి. బాబు స్కూల్ నుండి అయితే వచ్చాడండి. వాడు బ్యాగ్ని అయితే కడిగేసి ఇలా బయట ఆరబెట్టేసాను. ఇంకా వర్షాకాలం బయట స్నాక్స్ పిల్లలకి ఇవ్వకుండా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో మ్యాగీ అయితే చేసి పెడుతున్నానండి. ఈరోజు ప్రతిరోజు కూడా ఏదో ఒకటి హెల్తీగా ఇంట్లోనే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడతానండి పిల్లలకి. ఇలా గోధుమ పిండితో చేసే ఈ మ్యాగీ అంటే పిల్లలకి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రైనీ సీజన్లో ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, జ్వరం ఇవి ఎక్కువగా ఉన్నాయి కదండి. బయట ఫుడ్ పిల్లలకు పెట్టకుండా ఉండటమే చాలా మంచిదండి. ఇంకా బాబు స్నాక్స్ తినేసిన తర్వాత ట్యూషన్కి అయితే రెడీ అయిపోయాడండి. ట్యూషన్కి వెళ్తున్నాడు. మా వారు బాబుని స్కూల్ నుండి తీసుకొస్తూనే మార్కెట్ నుంచి వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చారండి. వారానికి ఒకసారి మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తెప్పించుకుంటానండి. ఆకుకూరలు వారానికి 2 రోజులు తింటాము. అందులో ఒకసారి మార్కెట్ నుంచి తెప్పించుకుంటే ఇంకొకసారి ఇంటి దగ్గర అయితే తీసుకుంటానండి. ఇంటి దగ్గర కూడా ప్రతిరోజు వెజిటేబుల్స్, లీవ్లీ కర్రీస్ వస్తాయి. కాకపోతే మనకి మార్కెట్లో ఏదైనా ఒక కేజీ 20 రూపాయలు ఉందంటే ఇంటి దగ్గర తీసుకొచ్చే వాళ్ళు 35 లేదా 40 రూపీస్ తీసుకుంటున్నారండి. చాలా దారుణంగా సగానికి సగం రేట్లు అయితే తీసేసుకుంటున్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేను మార్కెట్ నుంచి వారానికి ఒకసారి అయితే కూరగాయలు తెప్పించుకుంటాను. పచ్చిమిర్చిని మనం తొడిమి తీసేస్తే అవి 10 నుంచి 15 రోజుల వరకు మనకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే అల్లం కొంచెం బురదగా ఉందండి, కొంచెం మట్టి ఎక్కువగా ఉంది. దాన్ని వాటర్లో నానబెట్టేసి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. కరివేపాకుని ఇలా టిష్యూ వేసుకున్న బాక్స్లో పెట్టేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. రేపు మార్నింగ్ ఆకుకూర వండుకోవడానికి ఈవినింగ్ ఇప్పుడే నేనైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ప్రిపరేషన్లో మనకి ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసే పని కూడా ఉండదన్నమాట, అంత బిజీగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకోబోయే కూరకి ఈరోజు ఈవినింగే నేను వెజిటేబుల్స్ కట్ చేసుకుంటానండి. నేను గ్రాసరీస్ మనం కొనేటప్పుడు వచ్చిన బ్యాగ్స్లోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడాను స్టోర్ చేసుకుంటాను. మనం ఏ రోజు కట్ చేసుకోగానే చాపింగ్ బోర్డ్ అలాగే నైఫ్ని ఇలా ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటే మనకి చాలా నీట్గా ఉంటాయండి. చాలా ఫ్రెష్గా నీట్గా మరకలు పడకుండా చాపింగ్ బోర్డ్ చాలా బాగుంటుందండి. ఇలా కడిగేసి పెట్టేసుకుంటాను ప్రతిరోజు కూడాను. అలా సర్దుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడాను ఫ్రిడ్జ్లో అయితే ఇలా సపరేట్గా ఇలా నీట్గా పెట్టేసుకుంటానండి. ఇలా పెట్టేసుకుంటే మనకి దేనికి అది తీసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఈవినింగ్ మా పాప పడుకొని లేసింది, తనతో హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. ఒక పక్క స్నాక్స్ తింటూ ఓ పక్క హోంవర్క్ రాస్తుందండి. సాగదీస్తూ చిన్నప్పుడు మనం కూడా ఇలాగే చదివే వాళ్ళం కదా, చాలా క్యూట్గా అనిపిస్తుంది. ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసేసానండి. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్ చేసేసి ఎవరి కబోర్డ్లో వాళ్ళ బట్టలు అయితే నీట్గా సర్దేసుకుంటాను. అలాగే డోర్ కర్టన్స్, బెడ్ షీట్స్, అలాగే
వీటన్నింటినీ కూడాను కబోర్డ్లో అయితే నీట్గా సర్ది పెట్టేసుకున్నానండి. ఇంకా ఈవినింగ్ చపాతీలోకి చోలే మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికని బాండీ పెట్టి దానిలోకి ఒక 50 గ్రాముల ఎండు కొబ్బరి, 10 నుంచి 15 జీడిపప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కొంచెం వాటర్ని వేసి స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలోకి 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ని కలుపుతూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయినప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ చోలే బఠానీలో సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గ్రేవీకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ త్వరగా మాడిపోతాయండి ఆయిల్లో. అలా మాడిపోకుండా స్పైసెస్ టేస్ట్ బాగా రావాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని కలిపి కాసేపు అయితే కుక్ చేసుకుంటే ఆ స్పైసెస్లో ఉండే టేస్ట్ అంతా కూడా ఆయిల్లోకి దిగుతుంది. కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి. దీనిలోకి అయితే పండిన 2 టమాటోల ప్యూరీ అయితే వేసుకోవాలి. వేసుకొని స్పూన్తో ఆయిల్లో కలిసే వరకు కూడా బాగా కలుపుకుంటూ ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలండి. ఈ కర్రీకి ఈ పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుందండి. స్పైసెస్ 30% టేస్ట్ని ఇస్తే మిగతా 50% టేస్ట్ని ఈ పేస్ట్ అయితే మనకి ఇస్తుందండి. ఈ పేస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లో కలిసేలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను మార్నింగ్ అయితే నానబెట్టేసుకున్నానండి ఈ చోలే బఠానీని. ఈ బఠానీ అయితే 8 అవర్స్ నానితే చాలా బాగుంటుందండి. కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఒక బఠానీ తీసి చూస్తే ఇలా చేత్తో ప్రెస్ చేయగానే ఇలా సాఫ్ట్గా ప్రెస్ అయిపోవాలన్నమాట. అంతవరకు కూడా మనం 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకుంటే మనకి ఇలా అయిపోతుందండి. ఇప్పుడు ఈ బఠానీలు అయితే మనం ఫ్రై అయిన పేస్ట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 నిమిషాలు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఈ బఠానీలు బాగా ఉడికిపోతాయండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చోలే బఠానీ అయితే మనకు బాగా ఉడికింది. దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకొని గరం మసాలా లేదా చోలే మసాలా పౌడర్ ఉంటే వేసుకోవచ్చండి. 1/2 టీ స్పూన్ పౌడర్ అయితే నేను వేసుకున్నాను. వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా చోలే మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి రెగ్యులర్గా చేసే కర్రీస్ కాకుండా ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరి పుల్కా ఏ డిష్ ఏదైనా కావచ్చు. సైడ్ డిష్గా అయితే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను తిని చెప్తున్నానండి, చాలా బాగుంది కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే తర్వాత అయితే చపాతీ పిండిని ఒత్తి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడైతే బాల్స్గా ప్రిపేర్ చేసి చపాతీలు అయితే చేసుకుందాం. ఇంకా కొంచెం ఆయిల్ అయితే పూసి ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టుకున్నానండి. నాకు ఎక్కువ టైం లేదు. టైం ఉంటే కనుక ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టేసుకుంటే మనకి బాగుంటాయి. చపాతీలు అయితే ఒత్తేసుకున్నానండి. చపాతీలు మనకు సాఫ్ట్గా రావాలంటే మనం ఈ పద్ధతిలో పెనం బాగా వేడైన తర్వాత మనం ఈ చపాతీ అయితే వేసుకోవాలండి. లైట్గా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఇలా బ్రష్ లేదా స్పూన్ దేనితోనైనా కూడా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి చపాతీలు బాగా కాలుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పాప అయితే కూరతో తినదు, అందుకనే కొంచెం జామ్ వేసి చపాతీ ఇచ్చేస్తున్నాను పాపకి.
రేపు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఆకుకూరతో పాటుగా బీరకాయ కూడా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకనే ముందుగానే ముక్కలు కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి